ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా విజయవాడలో పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు 75 వసంతాలను పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఎందరో మహానాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తూ వారు ఈ 75 సంవత్సరాల్లో అనేక చిన్నతనం నుంచి బాల్యంలోనే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తను కుగ్రామంలో పుట్టిన గ్రామంలోనే తను బాల్యంలోనే రోడ్డు ఊడ్చటం, కాలువలను క్లీన్ చేయటం, అదేవిధంగా పొలాలకు పోవటం, పొలాల్లో ఏ విధంగా పంటలు పండుతాయి అని, అదేవిధంగా స్కూలుకు కూడా కాలిబాటన వెళ్ళి అదేవిధంగా సైకిల్ మీద స్కూల్కి వెళ్ళటం, నిజంగా వారి జీవితం మాలాంటి వాళ్ళకి ఎందరికో స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్ఫూర్తిదాయకంగా, అంటే ఒక సామాన్యుడు ఏ విధంగా ఎదగవచ్చు అనే దానిలో చంద్రబాబు నాయుడు గారే ఉదాహరణ. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున దేశంలో ఎంతోమంది నాయకులు ఎదిగారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చదువుకున్న విద్యార్థి దశలో ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద ఆయన ఎంతో, ఏదైనా ఒక పనిని గ్రామంలో చేయాలంటే శ్రమదానం ద్వారా చేయటం, అదేవిధంగా ఏ విధంగా స్కూల్లో తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఆ చదువు వల్ల ఏ విధంగా పైకి వస్తాం, ఆ కాలేజీలో కూడా రాజకీయ లక్షణాలతోటి తను విద్యార్థి దశలోనే ఆయన కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఎదగటం, చదువు అయిపోయిన వెంటనే తను శాసనసభ్యుడిగా కావటం, శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా తనకంటే సీనియర్లకు కూడా సలహాని ఇచ్చేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే తను మొట్టమొదటే ఒక శాసనసభ్యుడిగా అయి, శాసనసభ్యుడు అయిన తర్వాత మంత్రిమండలిలో కూడా రావటం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఎందుకంటే వాళ్ళది రాజకీయ కుటుంబం కాదు, ఒక వ్యవసాయదారుని రైతు కుటుంబం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులు ఏ విధంగా ఉండాలి, రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఉండాలి అనే వాటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి. ఈ రోజున ఈ నెల 20వ తారీఖు మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన 76 సంవత్సరాలు వచ్చినా కూడా ఈరోజు 36 సంవత్సరాలు మంచిగా అదే యాక్టివ్గా అదే తరహాలో మరి రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈయన కలకాలం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మా రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటూ ఉన్నాము. కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి తన సొంత పనిలాగా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరికీ సమన్యాయం చేసే పద్ధతిలో అన్ని కులాల వారిగా అన్ని పార్టీల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఇదే రకమైన తరహాలో ఇంకా 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ముందరకు పోయే విధంగా మీ వంతు కృషి చేస్తూ మా చేత ఏం చేయించాలో మీరు చేపించేదానికి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ఉన్నాము. బడుగు బలహీన వర్గాల వారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి అదే పార్టీని జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజాసేవ కోసం జీవిస్తున్నాడనే విధంగా ప్రజల పక్షాన నిరంతరం
ఒక శ్రామికుడిలా పనిచేస్తూ 76 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిలా యంగ్ డైనమిక్ లీడర్లా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక 30 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా చెప్పుకునే విధంగా, అలానే నారా చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెప్పుకునే విధంగా తయారయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదులో హైటెక్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేశాడో ప్రజలు రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. అదేవిధంగా రేపు అమరావతి కూడా అభివృద్ధి పదంలో విజయ సంకేతనం చేపిస్తూ పోతాడు. అలానే జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వంపై అరాచకాలు సృష్టిస్తూ అబద్ధాలు చెబుతూ మాయమాటలు చెబుతూ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని యువకుడులా పరుగులెత్తిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆయుష్ కూడా పూసుకొని ఆయన 150 సంవత్సరాలు జీవించాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 76 సంవత్సరాల్లోకి ఎంటర్ కాబోతున్నటువంటి నవయువకుడు, ఈ రాష్ట్ర రథసారథి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటివి మరెన్నో పుట్టినరోజులు ఇలాగే ముఖ్యమంత్రిగా మీరు మరెంతో కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, దేశ రాజకీయాల్లో కూడా మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిరంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తూ ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ సంవత్సర జన్మదిన సందర్భంగా చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 76వ జన్మదినం జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకొని ఇంకా 25 సంవత్సరాలు ఆయన సుపరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండి ఇంకా 2 జనరేషన్స్ బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రేపు ఏప్రిల్ 20వ తారీఖు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటి ఒక రోజు అది. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును మరి నిర్దేశించేటువంటి ఒక దిక్సూచి వంటి నాయకుడు జన్మించినటువంటి రోజు ఏప్రిల్ 20వ తారీఖు. మరి వారు రాజకీయ ప్రవేశం చేసి ఇప్పటికీ సుమారు దగ్గరబడ వారి జీవితంలో 30% అంతా కూడా రాజకీయ జీవితం అంతా కూడా వారి జీవితం అంతా రాజకీయమే, ప్రజాసేవతోటే ఇన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయింది. మరి విద్యార్థి దశలో రాజకీయాన్ని వంట పట్టించుకొని మరి యూనివర్సిటీ స్థాయిలో విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొని ఆ రోజుల్లోనే మరి విద్యార్థి దశ నుండే ఎన్నికలు అనేటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి రాజకీయం అధికారం అనేటువంటి అంశాలపైన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మరి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దైవంగా భావించేటువంటి మా నాయకుడు మరి అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత మరి ఈరోజున ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యవస్థని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు మా అందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి విద్యార్థి దశ అనంతరం మరి ఆ రోజుల్లో జాతీయ కాంగ్రెస్లో చేరి మరి కాంగ్రెస్ పార్టీలో మరి విద్యార్థుల కోటా నుండి అప్పట్లోనే మరి వారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి ఆ కొద్ది రోజుల్లోనే మరో 2 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండగానే వీరి యొక్క సమర్థతని గుర్తించి మరి టి అంజయ్య గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు అద్భుతంగా నెరవేర్చి చిన్న వయసులోనే వారిదైనటువంటి ముద్రని పరిపాలనలో కనపరచడం జరిగింది. మరి తదనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత మరి కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా మరి వారి గమనం
తెలుగుదేశం పార్టీతో ముడిపడి తెలుగుదేశం పార్టీని నడపాలి అనేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఒక భవిష్యత్తు ఈ పార్టీకి ఇవ్వాలనేటువంటి మరి దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారంగా మరలా వారు తెలుగుదేశం పార్టీలోకి మరి 85లోకి వచ్చినప్పటికీ కూడా మరి వారు 83లో మరి తెలుగుదేశం పార్టీలో లేనప్పటికీ నాదెళ్ల భాస్కరరావు మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినటువంటి సమయంలో మరి ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటి మరి శాసనసభ్యులందరినీ కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి మరి మరలా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారిని నిలబెట్టే వరకు కూడా అహర్నిశలు జరిపినటువంటి పోరాటంతో ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థతని తెలుగుదేశం పార్టీ వ్యవస్థ మొత్తం గుర్తించడం జరిగింది. అనంతరం మరి 89వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి వారు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞ అనుసారం మరి వారు అసెంబ్లీలో అడుగు పెట్టను, మరలా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అన్నప్పటికీ కూడా అసెంబ్లీ వ్యవహారాలను మొత్తం కూడా ఒంటి చేత్తో ప్రతిపక్ష హోదా నాయకుడి ఉపపక్ష నేత అయినప్పటికీ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి గైర్హాజరీతోటి మొత్తం అసెంబ్లీ మొత్తాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని అద్భుతంగా నడిపించి మరి 1994లో మరి చూసాం ఎటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందించారో మరి కనీసం కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించినటువంటి సందర్భంలో మరి మరొకసారి తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డటువంటి ఒక ప్రతిష్టంభన కారణంగా తప్పని పరిస్థితుల్లో పార్టీని పరిరక్షించుకోవడానికి మరి మనందరి ఆరాధ్య దైవమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారిని కూడా పక్కన పెట్టి ఈ యొక్క పార్టీ పరిరక్షణే ధ్యేయంగా మరి ఆ రోజు ఈ యొక్క నాయకత్వాన్ని వారు స్వీకరించడం జరిగింది. వారి ఆలోచనల విధానం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి ఫలాల్ని వారి ద్వారా అందరూ అందుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మరి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు.